ఫ్రెండ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఎలా వచ్చాయో ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, క్లారిటీగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం ప్రొసీజర్ తీసుకుందాం. ఇదంతా కూడా ఏమవుతుందంటే 12 ప్లస్ ఈ టర్మ్ అంతా కూడా ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా దేనికి సమానం అనుకుంటే ఒక ఎక్స్ అనే టర్మ్కి ఈక్వల్ అవుతుందండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గిస్తే కనుక ఏమవుతుందంటే కనుక మనకి ఈ టర్మ్ పోతుందండి. స్క్వేర్కి రూట్కి టర్మ్ పోతే 12 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఫ్రెండ్స్, రైట్. సో ఈ ఎడం వైపు ఉన్న టర్మ్స్ అన్ని కుడివైపు పోతే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0. ప్లస్లన్నీ కూడా మైనస్లు అవుతాయి ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ అడ్జస్ట్మెంట్ చేయాలండి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 12 ఈక్వల్ టు 0 ఫ్రెండ్స్. ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 4 ప్లస్ 3 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0 ఫ్రెండ్స్, రైట్. 2 టర్మ్స్ వచ్చాయి కదని చెప్పేసి మనం 2 టర్మ్స్ రాయకూడదు, ఒక టర్మ్ రాసుకోవాలండి. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 అండి. ఈ -4 ఏమవుతుందంటే +4 అవుతుందండి. ఈ +3 ఏమవుతుందంటే -3 అవుతుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్ కట్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో 12 ఎప్పుడైతే ఉందో దీనికి కోప్రైమ్స్ చూసుకుంటామండి. కోప్రైమ్స్ ఏంటంటే 3 and 4. కోప్రైమ్స్ ఏంటి 3 and 4. సో ఇది n అనుకుంటే n+1 అండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక ప్లస్లు ఉండేటప్పుడు అన్నీ కూడా ఏమవుతుందంటే బిగ్ వాల్యూ తీసుకుంటామండి. ఓకేనా ఫ్రెండ్స్. అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క షార్ట్ కట్ డైరెక్ట్గా చెప్తాను. 20కి కోప్రైమ్స్ కాంజుగేటివ్ నెంబర్స్ అయ్యి ఉండాలి మ్యాక్సిమం. సో 4 and 5 ఫ్రెండ్స్. సో ప్లస్ వాల్యూస్ కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే కనుక పెద్ద వాల్యూ తీసుకుంటాం ఫ్రెండ్స్.